బెదరని పని బెదరని పని జరగని పని మీరు అన్నీ కూడా ఛాంబర్ ఆర్డర్ ప్రకారం చేయండి. మీరు నేనే తీసుకెళ్తా, నేనే బతిమలాడతా, చిరంజీవి గారిని బతిమలాడి అందరి బాధ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకి మీ కష్టం చెప్తా, మీ బాధ చెప్తా. అలాగే ఎగ్జిబ్యూటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాధ కూడా చూసి శాశ్వత మార్గాన్ని ఎత్తుక్కుందాం. అంతే తప్ప తాత్కాలిక మార్గాన్ని వద్దు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు, ఒక నలుగురు ఆడిస్తున్నారు. ఆ ఆటకి బలి కావద్దు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కలిసి అన్నదమ్ముళ్ళ ఉందాం. మనందరం కలిపి ఈరోజు మనకి 5 నెలల నుంచి రెంట్లు లేవు. ఈ సినిమా వేసి 4 వారాలు రెంట్ వచ్చినట్టు దేవుని కోరుకుందాం, హనుమంతుని కోరుకుందాం. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఈ సినిమా థియేటర్లో పండగ వాతావరణం రావాలని కోరుకుందాం. అంతే తప్ప మనం ఆపాలని తప్పండి. మనం తిండి పెడుతుంటే తిండి నోటికాడికి వచ్చిన దాన్ని మనం తన్నాలని తప్పు. ఇది జరగదు, ఇది జరగకూడదు. దయచేసి ఏ నిర్ణయం తీసుకుంటారో మంగళవారం నైట్ దాకా ఎదురు చూస్తాం. ఒకవేళ కానీ ఏ డిసిషన్ తీసుకోకుండా మీరు ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను. పెద్ద సినిమా సెటిల్మెంట్ 27, 25, 26 నైట్ కల్లా కానీ మీరు డిసిషన్ తీసుకోకపోతే నేను బుధవారం నాడు కూర్చుంటాను. నేను మళ్ళీ ఎవరిని నేనేమంటున్నా, ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. మీకు ఏ ఛాంబర్ మీరు అన్నారు కదా, ఆ రూల్ ప్రకారం చేసి పర్సంటేజ్కి ఒక శాశ్వత మార్గం చూద్దాం. 100% మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను, చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిస్తా. 100% అందరూ రండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీరు అందరూ ఒక్కొక్క దగ్గర నుంచి 5 రండి. నేను తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెడతా, ఆయనతో మాట్లాడిస్తా, మీ బాధ చెప్పండి. 100% సెట్ చేస్తా. కానీ ఈ విధంగా మళ్ళీ మీరు ఛాంబర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది ఎందుకు నేను చెప్పవలసి వచ్చిందంటే, నిజమైన ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడిన వాళ్ళు లీజు ఓనర్స్ ఉన్నారు. అందుకే లీజు ఓనర్స్ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మళ్ళీ అదే ఇప్పుడు దిల్రాజు గారు, అదే సునీల్ గారు, మరి అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఛాంబర్ సురేష్ బాబు గారు నిర్ణయం తీసుకుని దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది ఎంత దాకా కరెక్ట్ అనేది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరంతా మీరు సినిమాని తీసుకున్నారు. సినిమాని మొత్తం టోటల్గా ఛాంబర్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనేది మనం చెప్పాలనేది మరి దిల్రాజు గారి FDC చైర్గా తెలియదా? అరవింద్ గారికి తెలియదా? సురేష్ బాబు గారికి తెలియదా? మరి సురేష్ బాబు గారు తెలంగాణ థియేటర్లో పార్ట్నర్ కాదా? మరి అరవింద్ గారు ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్ దిల్రాజు గారు, సునీల్ గారు, నేను ఎందుకు అడుగుతున్నానంటే, సునీల్ గారు థియేటర్లో హీరోలు ఉన్నారు, హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు? మహేష్ బాబు గారు ప్లీజ్, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, ఒక హీరో సినిమాని ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మీరందరూ కూడా. అరవింద్ గారు కూడా AAA థియేటర్లో అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు కూడా ఉన్నారు. ఇది ఇప్పుడు రేపు ఉదయం పెద్ద సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది. నేనేమంటున్నానంటే, సినిమాని టార్గెట్ చేయొద్దు. మనకు కావాల్సిన దాన్ని మనం చేసుకుందాం. 100% మనకు కావాల్సిన దాన్ని మీ ఎగ్జిబ్యూటర్లుగా ఇబ్బంది ఉన్న దాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే అవతల నిర్మాతకు ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, ఎగ్జిబ్యూటర్కి ఎంత వస్తుంది చేయాలి తప్ప, ఇది కొంతమందికి మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రొడ్యూసర్లందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఇది లీజు ఓనర్లు కలిపి మొత్తం టోటల్గా కోట్లాది రూపాయల్లో మా సొమ్ము వెళ్ళిపోతుంది. మేము రోడ్డు మీద పడి నష్టపోతుంటే ఆ లీజు ఓనర్లకు ఎందుకు ఇవ్వాలి? నిజమైన ఓనర్కి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నిజమైన థియేటర్ ఓనర్కి మేమే పర్సంటేజ్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఇది వాస్తవం అని చెప్పి ప్రతి ఎగ్జిబ్యూటర్, ప్రతి నిర్మాత మాట్లాడుతున్నాడు. ఆ మాటని నివృత్తి చేద్దాం. మీరు మధ్యనున్న వాళ్ళు తీసుకుంటున్నారు, మధ్యనున్న వాళ్ళు లీజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు, నిజమైన ఎగ్జిబ్యూటర్కి వెళ్ళట్లేదు అని నిర్మాత ఆవేదనని మనం ఎలా రెక్టిఫై చేద్దాం, ఏ విధంగా మాట్లాడదాం, ఏ విధంగా చెప్దాం, అది ప్లీజ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ది మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మంగళవారం నైట్ దాకా డిసిషన్ తీసుకుంటారా? తీసుకోకపోతే బుధవారం 10 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటే మాత్రం ఏ రూపానైనా చేయట్లేదు, మేము చేయట్లేదు అంటూనే చేస్తూనే ఉన్నారు.